కేసీఆర్ బయటకు వచ్చి చెప్తా అని నువ్వు మేల్కొనలేదు. ఆయన వచ్చి ఒక సూది పొడిస్తే గుణపంతో పొడిచి అరే బాబు ఇది జరుగుతుందిరా అని తెలంగాణ ప్రజలకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు బయటకు వచ్చి ఆగమేఘాల మీద ఫ్రస్ట్రేషన్. ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే మిత్రులారా ఒకసారి చూడండి, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్స్కు పోయిందంటే ఒకసారి చూడండి. జూమ్ చేయి. ఒక్కసారి మళ్ళీ చూడరు మిత్రులా. ఏందంటే రేవంత్ రెడ్డి గారు తన బాడీ గార్డ్ని గన్మెన్ని మెడల మీదకి వెళ్ళి అదిగో చూసిరా, రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా మెడల మీదకి వెళ్ళి జరుసాలే, మెడల మీదకి వెళ్ళి కొడతా, దౌడలు వలగొడతా. అయ్యా రేవంత్ రెడ్డి గారు కడుపుకు అన్నమే తింటారు కదా, బాడీగార్డ్ అయినంత మాత్రం నీ చెప్పరాశి అనుకుంటురా? ఆయనకు మనస్తత్వం అనేది ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. నీ బాడీగార్డ్ అయినంత మాత్రాన మెడల మీదకి వెళ్ళి కొడతావా? ఒక ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వే 10 మందికి చెప్పాల్సింది పోయి ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నావు అర్థం కావట్లే. నువ్వు చేసేదే తప్పు, నువ్వు ఏం చేస్తున్నావు? బండి సంజయ్ ఇప్పుడు నిద్రపోతాడు, ఆడ ఆవుకు పూజ చేస్తూ గోమాతను కొలుస్తూ బూట్లు వేసుకొని నువ్వు ప్రదర్శనలు చేస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన మొదటి తప్పే ఒక దిక్కు గోమాతకు పూజ చేస్తూ బూట్లు వేసుకొని పూజ చేస్తున్నావు, మొదటి తప్పు అయితే. రెండో తప్పు అహంకారంతో అధికారం ఉంది కదా అని అధికారం తలకెక్కి బాడీ గార్డ్ని కొట్టినావు. నువ్వు మెడల మీదకి మెడసింపులు వాయిస్తా అంటావు కదా, అట్లా నీ బాడీ గార్డ్ మెడసింపులు వాయించినావు. ఆయన చేసిన తప్పేముంది? ముఖ్యమంత్రి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు అని ఆయన ఆపుతా ఉన్నాడు జనాలని. ఆయన తప్పు చేసినట్టు ఏం అనిపిస్తలే. బాడీ గార్డ్ని నువ్వు మెడసింపులు వాయించినావు, ఎంతవరకు కరెక్టు? నువ్వు ముఖ్యమంత్రివే, ప్రజల జీతగానివి, నువ్వు చక్రవర్తి కాదు, రాజు కాదు. అర్థమవుతా ఉన్నదా? ఇదేమి నీ తెలంగాణ నీ రాజ్యం కాదు. 5 ఏళ్ల జీతగానివి నువ్వు, తెలంగాణ ప్రజలకు 5 ఏళ్ల జీతగానివి. చీము నెత్తిరు ఉందని మాట్లాడుతున్నావు కదా, నీకు నిజంగా మనసు అనేదే ఉంటే, నిజంగా నువ్వు తెలంగాణ ప్రజల మనిషి కోరుకుంటే నీ బాడీగాడికి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పు, ముక్కు నేలకు రాయి. జీతగాడు అనుకుంటున్నావా? చెప్రాసి అనుకుంటున్నావా? ప్రభుత్వం నీకు కేటాయించిన బాడీగార్డ్ నీ మీదకి కూడా రాళ్ళు విసిరితే ఆ రాళ్ళు మొట్టమొదట తలిగేది ఆ బాడీగార్డ్కి. నీ మీదకి ఎవడన్నా టమాటాలు విసిరితే ఆ టమాటాలను ఎదుర్కొనేది మొట్టమొదట ఆ బాడీగార్డే. నీ మీదకి ఎవడన్నా కత్తులు గడ్డపారలు తీసుకొని వస్తే ఆ కత్తులను గడ్డపారలను ఎదుర్కొనేది ఆ బాడీగార్డే. నీకు నీ ఆత్మరక్షణ కోసము, నీ శరీర రక్షణ కోసము ఆ బాడీగార్డు తన శరీరాన్ని అడ్డం పెడతాడు. అట్లాంటి బాడీగార్డ్ని నువ్వు కొడతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? అధికారం దగ్గరుంది, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని విర్రవీగిపోతా ఉన్నావా? బేషరతుగా బాడీగార్డ్కి క్షమాపణ చెప్పు. ఆ ఒక్క బాడీగార్డ్ని కాదు నువ్వు కొట్టినట్టు, ఆ ఒక్క బాడీగార్డ్ని కాదు అందరు బాడీగార్డ్లను కొట్టినట్టే నువ్వు. అరే వాళ్ళు గన్మెన్లే నీకు, నీ ప్రాణాన్ని కాపాడేది వాళ్ళే, నీ ప్రాణం వాళ్ళ చేతిలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళు నీకు ఆ సెక్యూరిటీని ఇస్తురు. అట్లాంటి సెక్యూరిటీని పట్టుకొని కొడతావా నువ్వు? మనిషివేనా? కడుపు కన్నమే తింటున్నావా? ఒక దిక్కు గోమాతకు పూజ చేస్తూ బూట్లు వేసుకొని పూజ చేస్తున్నావు, అది నువ్వు చేసిన మొదటి తప్పు. రెండో తప్పు, నీ ప్రాణాన్ని తన ప్రాణం అని కాపాడే బాడీగార్డ్ని గన్మెన్ని కొడతావా? ఇట్లా నువ్వు తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోతే మేము చూసుకుంటా ఊకోవాలి.
ఇది తప్పు అని ప్రశ్నిస్తే మా గొంతులు నొక్కుతావు. ఇవాళ చిలక ప్రవీణ్ అన్న ఈ కేసుల మీద తిరుగుతున్నాడు అంటే నువ్వు పెట్టిన అక్రమ కేసులే, నువ్వు పెట్టించిన అక్రమ కేసులే. ఒక మీద ఒక దిక్కేమో జర్నలిస్టుల మీద అక్రమంగా కేసులు బనాయించి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ప్రభుత్వం ఎంత పెద్దది, ఆ ప్రభుత్వము ఒక్క జర్నలిస్టు చిలక ప్రవీణ్ మీద 12 కేసుల అవ్వ సిగ్గుపోతుంది. మళ్ళా మంత్రులు పెట్టిస్తూ ఉన్నారు. అంత పవర్ ఉంది జర్నలిస్ట్కి. కాబట్టి ఈ జర్నలిస్టే అడుగుతూ ఉన్నాడు, బేషరత్గా గన్మెన్కి నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ ఖచ్చితంగా చెప్పాల్సిందే నువ్వు. అరే జూమ్ చేయి ఒకసారి చూడండి మిత్రులారా, మీరు క్లారిటీగా చూడండి. ఆగో ఎట్లా కొడుతూ ఉన్నాడు చూడు. అంత కర్కశం మనిషి అన్నోనికి మానవత్వం అనేది ఉంటుంది. ముఖ్యమంత్రి గారు పళ్ళు మన వీక్తి ఒకటి, ఏమే నీ ఇజ్జత్ పోయా, నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటివి.